హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము షాప్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఈ వీక్లో నా బర్త్డే వస్తుంది. కొన్ని డెకరేషన్స్ అవి కొనుక్కోవడానికి వెళ్తున్నాము. యూకేలో షాప్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను రండి. సో ఎప్పుడైతే షాప్కి వచ్చేసాము, షాప్ అయితే హాబీ క్రాఫ్ట్ ఉంది. లోపల ఏముందో నాకు కూడా తెలీదు. సో చూద్దాం రండి. ఇక్కడైతే అన్ని క్రాఫ్ట్కి సంబంధించిన ఏంటి చూద్దామండి. పెయింట్ బ్రషెస్, పెయింట్స్, పెయింట్ ప్యాలెట్, క్రేయాన్స్. నువ్వు ఇప్పుడు నాకు ఇవి చూసినావు చూడు, ఇవి చిన్నవి వస్తాయి. ఇక్కడ అన్ని కలర్స్ అండ్ కలర్ పెన్సిల్స్. ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ ఈ పెద్దది. ఇంత చిన్న దాంట్లోనే ఇంత పెద్దవి వస్తాయి. ఇంత చిన్న దాంట్లో ఇంత పెద్దవి వస్తాయి. షాప్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఏమేమి తెచ్చామో చూద్దామండి. ఇవైతే క్రీప్ పేపర్స్ కొన్ని తెచ్చాము. ఎన్నో కూడా తెలియదు. 1 2 3 4 అయితే అంటే 5 తెచ్చాము. ఇలాంటి క్రీప్ పేపర్స్ 5 తెచ్చాము. అండ్ ఒక కార్డ్బోర్డ్ ట్యూబ్స్ కూడా తెచ్చాము. అండ్ రెండు నాకు తెలియదు. ఇదైతే కట్టర్, ఒకటి చిన్నది, ఒకటి మీడియం సైజ్ అండ్ ఒకటి పెద్దది. ఇది కలర్ పేపర్, గ్లిటర్ కార్డ్స్ అన్ని గ్లిటరే. అండ్ ఇవేమో చిన్న చిన్న లెటర్స్. అన్ని లెటర్స్ వస్తాయో తెలియదు కానీ కొన్ని అయితే ఉన్నాయి. అండ్ బాక్స్, ఒక ఎంటీ బాక్స్, దీంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇదేమో వైట్ ఇదేమో పింక్. అండ్ నాకు తెలిసి ఇదైతే మనము దీని మీద కలర్ వేసుకొని ఇట్లా స్టాంప్ లాగా హ్యాండ్ పెట్టుకోవచ్చు. అంటే ఇది లండన్ బ్రిడ్జ్, ఈ ఫోటో ఉంటుంది. దీని మీద మనము ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. హ్యాండ్కి కోన్ లాగా స్టాంప్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇదేమో బ్రౌన్ కలర్ పెయింట్. ఇదేమో వైట్ కలర్ పెన్. అండ్ జనరల్గా మనకి క్రేయాన్స్, కలర్ పెన్సిల్స్లో వైట్ వస్తుంది. క్రేయాన్స్, కలర్ పెన్సిల్స్లో, స్కెచెస్లో మాత్రం వైట్ రాదు. సో అందుకే ఒక వైట్ కలర్ పెన్ కొనుక్కున్నాం. అండ్ ఒక పెద్ద గ్లూ. ఈ గ్లూ 500 ml. సో ఏ క్రాఫ్ట్స్ ఎన్ని క్రాఫ్ట్స్ చేసినా వస్తుంది, సరిపోతుంది. వీటితో ఏం చేస్తావో మీరు చూద్దాం రేపు. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్మైలీ డాల్స్.